హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో జొన్న పిండితోటి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలకి స్నాక్స్కి ఇచ్చేటప్పుడు బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, లేదంటే చిప్స్ లాంటివి కాకుండా ఇలా హెల్దీగా లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాకుండా ఇవి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అండ్ హెల్దీ జొన్నపిండి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్నపిండి లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలని తక్కువ మంట మీద ఎంత ఎక్కువసేపు వేయించుకుంటారో మీకు లడ్డు కూడా అంత రుచిగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా పల్లీలు చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పులను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ జీడిపప్పులు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, జీడిపప్పు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మీరు పల్లీలు ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. రెండు కూడా ఒకే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. ఈ జొన్న పిండిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. జొన్న పిండి అనేది మాడిపోకుండా ఇలా ఈ విధంగా కలుపుకుంటూనే వేయించుకోవాలి. జొన్నపిండి బాగా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు ఇలా వేగితే సరిపోతుంది అనమాట. జొన్నపిండి చూడండి చక్కగా వేగిపోయింది, లైట్గా రంగు మారి కమ్మటి వాసన కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జొన్నపిండిని వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కడాయిలో ఉంచేసారంటే జొన్నపిండి మాడిపోతుంది అనమాట. సో జొన్నపిండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోండి. మీరు పల్లీలు అలాగే జొన్నపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే మనం వేయించుకున్న ఈ పల్లీలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. దీన్నే డెసికేటెడ్ కోకోనట్ అంటారు. మీకు చక్కగా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది అనమాట. తర్వాత ఇందులోకి 3 యాలకులను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా లడ్డూ చేయడానికి వీలుగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పులను కూడా వేసేసుకొని ఈ పిండిని కొంచెం ఉండల్లాగా ఉంది కదా, దీన్ని కొంచెం ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా లడ్డూ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా జీడిపప్పు పెట్టుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఇందులో మనం పల్లీలు యూజ్ చేసాం కాబట్టి నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. పల్లీల్లో నుంచి చక్కగా నూనె వస్తుంది కాబట్టి లడ్డూ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. నెయ్యిని వేసుకొని కూడా మీరు చక్కగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, లడ్డు ఎంత చక్కగా వచ్చిందో, చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం జొన్న పిండిని నెయ్యిలో వేసుకొని వేయించుకొని ఈ లడ్డూని ప్రిపేర్ చేసాం కదా, దానివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే పిల్లలు జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చక్కగా జొన్న పిండితో లడ్డూలు ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ జొన్న పిండి లడ్డూల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.